అల్మాస్పేటలో నేడు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నెల 13 వరకు అల్మాస్పేటలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కూడలికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అల్మాస్పేట సర్కిల్ ను హనుమాన్ సర్కిల్ గా మార్చాలని పట్టుపట్టింది. ఈ క్రమంలో అక్కడ హనుమాన్ సర్కిల్ పేరుతో బ్యానర్స్ వెలియడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మాటామాటా పెరిగి పరస్పరం రాళ్లు, కర్రలు, వాటర్ బాటిల్స్తో దాడులు చేసుకున్నారు. దీంతో అల్మాస్పేట ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అల్మాస్పేటలో ఏర్పడిన ఘర్షణ వాతావరణం సాధారణ స్థితిని తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులపై కూడా నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించారు. దాడిలో ఒక సీఐతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఇరు వర్గాల దూషణలు, కేకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.